హాయ్ అండి, సరిత మన ఇంటి వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చడి పెట్టడం చూపిస్తాను. పచ్చళ్ళలో ఇది పిక్కతో ఉన్నది కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునే పచ్చడి ఇది. ఇలా చేయడం వల్ల ముక్కలు అనేవి పడేయకుండా కంప్లీట్గా రైస్లో తినేలాగా ఉంటుంది. పెద్ద పీసెస్ అయితే మనము ఓన్లీ గ్రేవీ వేసుకొని ముక్కల్ని పక్కన పెట్టేస్తుంటాము. అలా కాకుండా ఇలా చిన్న పీసెస్ అయితే చక్కగా కంప్లీట్గా రైస్తో పాటుగా తినేయగలుగుతాము. నేను ఏ బౌల్తో అయితే వేస్తున్నానో అదే బౌల్తో మీకు మెజర్మెంట్స్ అనేవి చెప్తాను. ఈ బౌల్తో నేను 8 బౌల్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది గల్లుప్పుని మిక్సీ బట్టి వేసుకుంటున్నాను. ఈరోజు మిక్సీ పట్టిన ఈ గల్లుప్పుని వేసినప్పుడు కాస్త ఉప్పు సాల్ట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే మామిడికాయ ముక్కల టేస్ట్ను బట్టి ఉంటుంది. మనము మళ్ళీ 3వ రోజు కానీ 5వ రోజు కానీ పచ్చడిని కలిపినప్పుడు టేస్ట్ చూసి కలుపుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే కొద్దిగా బౌల్కి తక్కువగా ఉండేలాగా సాల్ట్ వేశాను. కారం కూడా 3/4 కప్పు పైనే కారం వేశాను. ఇప్పుడు 3/4 కప్పు ఆవపిండిని వేశాను. ఆవపిండి 3/4 కప్పు వేశాను. 2 టీ స్పూన్లు మెంతిపిండి, 1 టీ స్పూను జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూను పసుపు, 1 గుప్పెడు వెల్లుల్లిపాయలు. పచ్చి వెల్లుల్లిపాయలు కంపల్సరీగా రైస్లో టేస్ట్ చేయండి, బాగుంటాయి. అలాగే వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ 2 టీ స్పూన్లు వేశాను. ఒక చిన్న జీడి ముక్కను కూడా వేసుకోండి. టేస్ట్ చేసేటప్పుడు దాన్ని తీసేయండి, కానీ పచ్చడిలో మాత్రం వేయాలి. 2 బౌల్స్ ఏ మెజర్మెంట్తో తీసుకున్నామో అదే మెజర్మెంట్ ఉన్న బౌల్తో 2 కంపల్సరీ వేసుకుంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది ఈ పచ్చడికి సరిపోతుంది. కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్తో పచ్చడిని అయితే ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. అప్పుడు పచ్చడి అనేది మంచి టేస్ట్తో గుబాలింపుగా ఉంటుంది. మొత్తం ముక్కలకు అన్నింటికి ఈ విధంగా కారాన్ని పట్టించండి. కారం అనేది మంచి కలర్తో ఉన్న కారాన్ని తీసుకున్నట్లయితే సంవత్సరం అంతా కలర్ మారకుండా పచ్చడి చాలా బాగా ఉంటుంది. ఇందుకోసమైతే మిర్చి పౌడర్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మంచి కలర్ ఉన్న మిర్చిని అయితే తీసుకోండి, పౌడర్ని. పచ్చడిని మనము తీసుకున్న ప్రతిసారి తడి లేని చేతులతో గరిటెతో మాత్రమే పచ్చడిని తీయండి, లేదంటే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ పచ్చడిని మనము కంప్లీట్గా ఈ విధంగా పొడులన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత టైట్గా ఉన్న మూత ఉండే ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ గాజు సీసాలోకి కానీ ఒక జాడీలోకి కానీ ఇలా మార్చుకోవాలి. మనం మార్చుకుంటున్న ఆ డబ్బాలు కానీ జాడీలు కానీ తడి లేకుండా ఎండలో కాసేపు ఉంచి ఆ తర్వాతనే వాటిల్లో ఈ పచ్చడిని మార్చుకోవాలి. ఈ పచ్చడి పెట్టిన ప్రతిసారి మేము ఈ బౌల్లో కాస్త అన్నాన్ని వేసి కంపల్సరీ టేస్ట్ చూస్తాము. మీరు కూడా ఇలానే టేస్ట్ చేస్తారా? నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఈ పచ్చడి చేసే విధానము మీకు ఎలా అనిపించిందో మాకు సపోర్ట్ కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైస్తో టేస్ట్ చేస్తున్నాను. సాల్ట్, కారము, పొడులు అన్నీ ఇప్పుడైతే బాగానే టేస్ట్గా ఉన్నాయి. మళ్ళీ మీరు టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే 3వ రోజు కానీ 5వ రోజు కానీ మనం కలుపుకున్నప్పుడు మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయాయి. చూడండి, నేను 3వ రోజున తీసి చూపిస్తున్నాను. పచ్చడిలో పైన ఆయిల్ అనేది కంపల్సరీ 1 ఇంచు పైకి తేలేలాగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే పచ్చడి అనేది పాడవ్వకుండా 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది. నేను వేసిన మెజర్మెంట్ బౌల్తో 2 వేసాను కదా, అది
కంప్లీట్గా సరిపోయింది. మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏది యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే ఈ టైంలో మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. కానీ తక్కువ ఉండేలాగా, ముక్కలు పైకి తేలేలాగా మాత్రం ఉండకుండా చూడండి. ఆయిల్ అనేది ముక్కల పైకి మాత్రం అయితే కంపల్సరీ తేలాలి. చూడండి ఎంత జ్యూసీగా, కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో పచ్చడి. మీరు కూడా ఇవే మెజర్మెంట్స్తో ఈ పచ్చడిని ట్రై చేయండి. తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. పచ్చడి అనేది అస్సలు వేస్ట్ అవ్వకుండా ప్రతి ముక్కని మనము తినేలాగా చిన్న చిన్న పీసెస్తో ఉండడం వల్ల వేస్ట్ అనేది అస్సలు ఉండదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు మాత్రం సపోర్ట్ కోసం ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జ్యూసీగా టేస్టీగా ఉండే ఈ పచ్చడిని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.